ఎంతో గౌరవంగా చెప్తున్నా, చంద్రన్న అంటే అది. అలాగే మన మీద ఎన్ని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారో, తప్పుడు వీడియోలు పెడుతున్నారో, చెత్తన కొడుకులు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని, ఆ బాధ్యత చంద్రన్న తీసుకుంటాడని, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి కానీ ప్రసక్తి కానీ లేదని మీ అందరికీ మన తెలుగుదేశం పార్టీ చంద్రన్న అలాగే మహిళలతో కలిసి మన అనితమ్మ గారు మనకు తోడుగా ఉంటారు. ఏ ఒక్కరిని కూడా వదలకూడదండి. మన రాజ్యాన్ని రాగానే మనం అంటే ఏంటో, మన మహిళల సత్తా ఏంటో ప్రతి ఒక్కరికి మన తడాక చూపించే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ చేసినా, ఎక్కడ చేసినా కూడా ఏ ఒక్కడు కూడా పట్టించుకోవట్లా. ఎందుకంటే వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి చెల్లి, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ భార్యలే వాళ్ళ కుటుంబాల్లో ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఆడల్లా కనిపించట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు మగాళ్ళ పనిచేస్తారు కాబట్టి, మగాళ్ళ ధైర్యంగా బయటకు వస్తారు కాబట్టి, మగాళ్ళగా ధైర్యంగా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి మనం అందరం మగాళ్ళ కనబడుతున్నాం. అందుకనే మనం ఏది చేసినా కూడా వాళ్ళకి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదొక్కటి మాత్రం మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మహిళలంటే ఒక మగాడితో సమానం. అలాగా మనం అందరం కూడా ఈ రోజు కలిసికట్టుగా ఎలాగైతే పోరాటం చేస్తున్నామో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చేంత వరకు కూడా మనం అందరం పోరాటం చేయాలి. మన మహిళల మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా మనం అన్ని కూడా రాసి పెట్టుకొని నోట్ చేసుకొని ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడేలా 1కి 10, 10కి 100 ఎవరి దాడికి ఇచ్చేదాకా వదలకూడదని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మనకి మానవత్వం, ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి. మనము మనుషులమే. ఎంత నరక శోభను అనుభవిస్తున్నావో ఆ మెసేజ్లు చదివినప్పుడల్లా, మనం వాళ్ళు పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కదానికి మనం ఎంత బాధపడుతున్నామో, మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ఆ చెత్తన కొడుకులకి ఎవరికి తెలియట్లా. ఆ బాధ ఏంటో వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీద మనం అలా చేస్తే ఆడికి తెలిసేది. కానీ తెలుగుదేశం పార్టీ మనకు అది నేర్పల. చంద్రబాబు నాయుడు గారు మనకు అది నేర్పల. సభ్యత, సంస్కారం, మంచి హుందాగా బ్రతుకుని నేర్పించారు మనకు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు జైల్లో చిప్పకుడులు తినొచ్చి ఎలా పడితే తాగుబోతాలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి గుట్కాలైన కొడుకులు మినిస్టర్లు చేస్తే ఈ రోజు విచ్చల వీడిగా విర్రవీగిపోతున్నారు. ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా అసలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అలాంటి నా కొడుకుల్ని మనం అందరం తరిమి కొట్టే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. మనం ఇంకా 6 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేస్తున్నారు, అందరు చెప్తున్నారు. కాబట్టి 6 నెలలు కూడా మనం అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్క మహిళమ్మని కూడా మనం చైతన్యవంతులు చేస్తే దిగ్విజయంగా చంద్రన్నని రాజ్యాధికారంలో చూడొచ్చు. చక్కగా రాజ్య వైభవం అనుభవించే చంద్రన్న మనం చంద్రన్నగా చూడొచ్చు. ఎక్కడా కూడా మనకి గర్వం కానీ, ఇంతకు ముందు మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడైనా అసలు ఇంత విర్రవేయడం చూసారా? మన అనితమ్మ గారు కానివ్వండి, పీతల సుజాత గారు కానివ్వండి, చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇంతకు ముందు. ఎక్కడైనా ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా చూసామా? ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళంటే గౌరవం లేని దౌర్భాగ్య స్థితిలో, దౌర్భాగ్యం రాష్ట్రంలో బ్రతుకుతున్నాం మనం అందరం. దీన్ని అందరినీ తరిమి కొట్టాలంటే, దీని అంతటికి చరమ గీతం పాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకే కాదు, మన ఒక పార్టీయే కాదు, ఆ చెత్తన కొడుకు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కుతుందని నేను ఎంతో గౌరవంగా చెప్తున్నా. చంద్రన్న అంటే అది. మహిళల మీద ఎంత గౌరవం, మహిళలంటే ఎంత ప్రేమ చంద్రన్నను చూసి నేర్చుకోవాలి. అలాంటిది కనీసం పెద్ద ఆయన చూసి నేర్చుకోకపోగా ఆయన మీద బురద చల్లే మాటలు, పిచ్చి పిచ్చి రాతలు, చెప్పు పెట్టి కొట్టేవాళ్ళు లేక ఈ వైఎస్ఆర్సీపీ పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంది. ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదండి. చాలా కోపంగా ఉన్నాం. ఆడవాళ్ళు ఆది పరాశక్తి లాంటి వాళ్ళని వాళ్ళకి మనం తెలియచేయాలి మన అధికారం వచ్చిన తర్వాత. బాబోయ్, తెలుగుదేశం పార్టీ మహిళలతో అసలు పెట్టుకోకూడదురా బాబోయ్. వాళ్ళు ఆడవాళ్ళు కాదురా, మగ్గాలతో సమానం రా బాబు. ఒక దేవతరా ఉగ్ర రూపం దాలుస్తుందిరా అనే అంత రీతిలో మనం వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలని, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడూ తోడుగా అండగా ఉంటారని, అధికారం వచ్చిన తర్వాత వద్దమ్మా వదిలేయండి, వాళ్ళు వదిలేయండి, తీసేయండి అంటారు బాబు గారు. కానీ మనం మాత్రం మాట వినకూడదండి. ఏ ఒక్కరిని వదలకూడదు. మనం పడే బాధ మన
మన మీద పోస్టులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ భార్యని, వాళ్ళ కోడల్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొస్తారు చెత్త నా కొడుకులు. ఏనాడైనా మనం అలా చేసావా? మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలా చేశారా? వాళ్ళకి సభ్యత, సంస్కారం తెలియదు. తాగుబోతోళ్ళు, గంజాయిలు, డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు ఎమ్మెల్యేలు. అందుకనే వాళ్ళకి గౌరవం అలాంటివి ఏమి తెలియక విచ్చలవిడిగా విర్రవీగుతున్నారు. కానీ విని ఎరగని ఏనాడు ఏమి ఎరగనమ్మంటే ఒకేసారి అన్ని చూడంగా ఎగిసెక్సి పడుతుందంట. అలాగే ఎక్కడో అడుగు తినే స్టేజ్ లో నన్ను తీసుకెళ్లి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు హోదా ఇస్తే ఏం చేస్తారు? అలాగే విర్రవీగిపోతున్నారు. ఆ విర్రవీగిపోయేదానికి చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ చీ తూ తూ అన్నా సరే మళ్ళీ గడప గడప పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు అనిపించట్లా. ఎందుకంటే పైలోడు అసలు ఆగట్లా. వెళ్ళండి, మన మీద వ్యతిరేకత ఉందని అది తెలుసు ఆల్రెడీ. దగ్గరలోనే ఉంది. మళ్ళీ ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకునే రోజు. ఆనాడు మాత్రం ఎవరిని వదలం. ఇప్పుడు వరకు మా దగ్గర ఎంత దోపిడీ చేశారో, మా దగ్గర నుంచి ఎంత వసూలు చేశారో, మా దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో ప్రతి ఒక్కటి కూడా వసూలు చేసే బాధ్యత చంద్రన్న తీసుకుంటాడు. మా మీద ఎంతైతే అసభ్యకరమైన పోస్టులు, మెసేజ్లు రాశారో వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాం. ఒక తెలుగు మహిళలుగా తీసుకుంటామని ఈ జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి, ఆ జగన్మోహన్ రెడ్డి కుక్కల్ని హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మహిళలుగా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై చంద్రన్న. ఆ చెత్తన కొడుకు పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కుతుందని నేను ఎంత గౌరవంగా చెప్తున్నా. చంద్రన్న అంటే అది. అలాగే మన మీద ఎన్ని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారో, తప్పుడు వీడియోలు పెడుతున్నారో, చెత్తన కొడుకుని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని, ఆ బాధ్యత చంద్రన్న తీసుకుంటాడని, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి కానీ ప్రసక్తి కానీ లేదని మీ అందరికీ మన తెలుగుదేశం పార్టీ, చంద్రన్న అలాగే మహిళలతో కలిసి మన అనితమ్మ గారు మనకు తోడుగా ఉంటారు. ఏ ఒక్కరిని కూడా వదలకూడదండి. మన రాజ్యాన్ని రాగానే మనం అంటే ఏంటో, మన మహిళల సత్తా ఏంటో ప్రతి ఒక్కరికి మన తడాక చూపించే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ చేసినా, ఎక్కడ చేసినా కూడా ఏ ఒక్కడు కూడా పట్టించుకోవట్లా. ఎందుకంటే వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లి, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ భార్యలే వాళ్ళ కుటుంబాల్లో ఆడవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఆడల్లా కనిపించట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు మగాళ్ళ పనిచేస్తారు కాబట్టి, మగాళ్ళ ధైర్యంగా బయటకు వస్తారు కాబట్టి, మగాళ్ళగా ధైర్యంగా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి మనం అందరం మగాళ్ళ కనబడుతున్నాం. అందుకనే మనం ఏది చేసినా కూడా వాళ్ళకి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదొక్కటి మాత్రం మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మహిళలంటే ఒక మగాడితో సమానం. అలాగా మనం అందరం కూడా ఈ రోజు కలిసికట్టుగా ఎలాగైతే పోరాటం చేస్తున్నామో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చేంత వరకు కూడా మనం అందరం పోరాటం చేయాలి. మన మహిళల మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా మనం అన్ని కూడా రాసి పెట్టుకొని, నోట్ చేసుకొని, ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడేలా 1కి 10, 10కి 100 ఎవరి దాడికి ఇచ్చేదాకా వదలకూడదని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మనకి మానవత్వం, ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి. మనము మనుషులమే. ఎంత నరక శోభను అనుభవిస్తున్నావో ఆ మెసేజ్ చదివినప్పుడల్లా, మనం వాళ్ళు పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కదానికి మనం ఎంత బాధపడుతున్నామో, మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ఆ చెత్తన కొడుకులకి ఎవరికి తెలియట్లా. ఆ బాధ ఏంటో వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీద మనం అలా చేస్తే ఆడికి తెలిసేది. కానీ తెలుగుదేశం పార్టీ మనకు అది నేర్పల. చంద్రబాబు నాయుడు గారు మనకు అది నేర్పల. సభ్యత, సంస్కారం, మంచి హుందాగా బ్రతుకుని నేర్పించారు మనకు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు జైల్లో చిప్పకూడలు తినొచ్చి ఎలా పడితే తాగుబోతాలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి గుట్కాలైన కొడుకులు మినిస్టర్లు చేస్తే ఈ రోజు విచ్చల వీడిగా విర్రవీగిపోతున్నారు. ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా అసలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అలాంటి నా కొడుకుల్ని మనం అందరం తరిమి కొట్టే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. మనం ఇంకా 6 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేస్తున్నారు, అందరు చెప్తున్నారు. కాబట్టి 6 నెలలు కూడా మనం అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్క మహిళమ్మని కూడా మనం చైతన్యవంతులు చేస్తే దిగ్విజయంగా చంద్రన్నని రాజ్యాధికారంలో చూడొచ్చు.
చక్కగా రాజ్య వైభవం అనుభవించే చంద్రన్న మనం చంద్రన్నగా చూడొచ్చు. ఎక్కడా కూడా మనకి గర్వం కానీ, ఇంతకు ముందు మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడైనా అసలు ఇంత విర్రవేయడం చూసారా? మన అనితమ్మ గారు కానివ్వండి, పీతల సుజాత గారు కానివ్వండి, చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇంతకు ముందు. ఎక్కడైనా ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా చూసామా? ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళంటే గౌరవం లేని దౌర్భాగ్య స్థితిలో, దౌర్భాగ్యం రాష్ట్రంలో బ్రతుకుతున్నాం మనం అందరం. దీన్ని అందరినీ తరిమి కొట్టాలంటే, దీని అంతటికి చరమ గీతం పాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకే కాదు, మన ఒక పార్టీయే కాదు, ఆ చెత్తనా కొడుకు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కుతుందని నేను ఎంతో గౌరవంగా చెప్తున్నా. చంద్రన్ అంటే అది మహిళల మీద ఎంత గౌరవం, మహిళలంటే ఎంత ప్రేమ చంద్రన్నను చూసి నేర్చుకోవాలి. అలాంటిది కనీసం పెద్ద ఆయన చూసి నేర్చుకోకపోగా ఆయన మీద బురద చల్లే మాటలు, పిచ్చి పిచ్చి రాతలు, చెప్పు పెట్టి కొట్టేవాళ్ళు లేక ఈ వైఎస్ఆర్సీపీ పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంది. ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదండి. చాలా కోపంగా ఉన్నాం. ఆడవాళ్ళు ఆది పరాశక్తి లాంటి వాళ్ళని వాళ్ళకి మనం తెలియచేయాలి మన అధికారం వచ్చిన తర్వాత. బాబోయ్, తెలుగుదేశం పార్టీ మహిళలతో అసలు పెట్టుకోకూడదురా బాబోయ్, వాళ్ళు ఆడవాళ్ళు కాదురా, మగ్గాలతో సమానం రా బాబు, ఒక దేవతరా ఉగ్ర రూపం దాలుస్తుందిరా అనే అంత రీతిలో మనం వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలని, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడూ తోడుగా అండగా ఉంటారని, అధికారం వచ్చిన తర్వాత వద్దమ్మా వదిలేయండి, వాళ్ళు వదిలేయండి, తీసేయండి అంటారు బాబు గారు. కానీ మనం మాత్రం మాట వినకూడదండి, ఏ ఒక్కరిని వదలకూడదు. మనం పడే బాధ, మన మీద పోస్టులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ భార్యని, వాళ్ళ కోడల్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొస్తారు చెత్తనా కొడుకులు. ఏనాడైనా మనం అలా చేసావా? మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలా చేశారా? వాళ్ళకి సభ్యత సంస్కారం తెలియదు. తాగుబోతోళ్ళు, గంజాయిలు, డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు ఎమ్మెల్యేలు. అందుకనే వాళ్ళకి గౌరవం అలాంటివి ఏమి తెలియక విచ్చలవిడిగా విర్రవీగుతున్నారు. కానీ విని ఎరగని ఏనాడు ఏమి ఎరగనమ్మంటే ఒకేసారి అన్ని చూడంగా ఎగిసెగిసి పడుతుందంట. అలాగే ఎక్కడో అడుగు తినే స్టేజ్ లో నన్ను తీసుకెళ్లి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు హోదా ఇస్తే ఏం చేస్తారు? అలాగే విర్రవీగిపోతున్నారు. ఆ విర్రవీగిపోయేదానికి చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ చీ తూ తూ అన్నా సరే మళ్ళీ గడప గడప పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు అనిపించట్లా, ఎందుకంటే పైలోడు అసలు ఆగట్లా. వెళ్ళండి, మన మీద వ్యతిరేకత ఉందని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. దగ్గరలోనే ఉంది. మళ్ళీ ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకునే రోజు. ఆనాడు మాత్రం ఎవరిని వదలం. ఇప్పుడు వరకు మా దగ్గర ఎంత దోపిడీ చేశారో, మా దగ్గర నుంచి ఎంత వసూలు చేశారో, మా దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో ప్రతి ఒక్కటి కూడా వసూలు చేసే బాధ్యత చంద్రన్న తీసుకుంటాడు. మా మీద ఎంతైతే అసభ్యకరమైన పోస్టులు, మెసేజ్లు రాశారో వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాం. ఒక తెలుగు మహిళలుగా తీసుకుంటామని ఈ జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి, ఆ జగన్మోహన్ రెడ్డి కుక్కల్ని హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మహిళలుగా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై చంద్రన్న.